హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ కావండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతా ఉంది. ఇంకా శుక్రవారం అని చెప్పేసి పొద్దున్న లేచేసానమాట. పిల్లలు కూడా స్కూల్ టైం అవుతుంది కదా అని చెప్పేసి పొద్దున్న అయితే లేచేసినాను. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలా. శుక్రవారం అంటే ఒక పండగలకే కదా, పూజ చేసుకోవాలి కదా. గొంతు అయితే అసలు ఏం బాగలేదండి. కొంచెం సర్దుకొని జలుబు చేసి అసలు ఏం బాగుండట్లేదు. సరే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిల్లలు కూడా తానం చేసేసిన, నేను కూడా తానం చేసేసినాను. ఇంకా ఆకుకూర అయితే తెచ్చిన పప్పు చేద్దామని. ఇది కొనగంటాకంట. ఈ కొనగంట ఆకేసి పప్పు చేద్దామని యాగైతే తెచ్చినాను. ఇప్పుడైతే పప్పు చేయాలన్నా అయితే అయింది. పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది. ఆల్రెడీ కందిపప్పు అయితే ఉడకబెట్టినాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆకుకూరతో, ఇది కొనగంట ఆకుకూర ఉంది కదా, అది వేసేద్దాం. స్కూల్కి టైం అయిపోతుంది సార్ పిల్లలకి. మా ఇంట్లో ఇవాళ కొనగంటకు పప్పు అన్నమాట. ఉదయాన్నే లేచినాను. ఇంట్లో సామాన్లు అయితే మొత్తం కడిగేసినాను. ఇల్లు అయితే చేసినాను అనమాట. అమ్మాయికి అయితే స్నానం చేయించినాను. ఇంకా నేను కూడా స్నానం చేసినాను. రైస్ అయితే అయ్యింది. ఇంకా పప్పు చేసేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు.
నాకు కొద్దిగా జలుబు చేసింది ఫ్రెండ్స్, గొంతనే సరిగ్గా లేదు, దయచేసి ఏమనుకోకండి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేద్దాం. సాల్ట్, పసుపు, కొద్దిగా కారం వేసేద్దాం. బయటైతే వాతావరణం చల్లగా ఉంది ఫ్రెండ్స్, అస్సలు ఎండనే లేదు, లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. కొద్దిగా లైట్గా ధనియాల పొడి, ఇదిగోండి కొద్దిగా చింతపండు వేద్దాము. చింతపండు వేసుకుంటే కొత్తిమీర ఉంది కదా, ఎవరైనా అయితే పప్పు లేదు, కొత్తిమీర పప్పు అయిన తర్వాత పైన చల్లుకుంటారు, అట్లా కాదండి. కొత్తిమీర శుభ్రం కడిగేసుకొని పప్పు ఉడికే టైంలోనే కొత్తిమీర వేస్తే పప్పు అనేది టేస్ట్గా ఉంటుందండి. ఇలా పప్పులో వేసేసి ఉడకబెట్టేస్తే పప్పు అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. పూజ అయితే ఇలా చేస్తాము. తొలిచమ్మకు కూడా పూజ అయితే అయిపోయింది. అయిపోయినాయేమో అమ్మ, నీళ్ళు సరే అయిందా? ఇక అయితే అమ్మాయి కూడా స్కూల్కి రెడీ అయిపోయింది, స్కూల్కి వెళ్తా ఉంది. బాగా చెప్పమ్మా. ఫైనల్ అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయినారండి. టిఫిన్ చేసేసి టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడైతే అన్నం అయింది కదా, పప్పు తాలింపు వేయాలా. టిఫిన్ అయితే ఇంట్లో చేయలేదండి, బయట నుంచి తెప్పించుకొని తిన్నారు. ఇప్పుడు పప్పు తాలింపు వేయాలా. పూజ అయితే అయిపోయింది, నేను పూజ చేసుకున్నాను, నేను రెడీ అయిపోయినాను అనమాట. ఇప్పుడైతే పప్పు కూడా రెడీ అయిపోయింది కదా, పప్పు అయితే తాలింపు పెట్టేసుకున్నాము. ముందుగా తయారు వేసుకున్నాం. ఆయన వేడెక్కింది కదా, వేసుకున్నాము. తర్వాత వెల్లుల్లి వేసుకున్నాము.
చాలామంది అయితే పప్పు తాలింపు వేసేటప్పుడు ఉల్లిపాయలు అయితే వేరండి, నేనైతే వేసుకుంటాను. తాలింపు అయితే వేగిపోయింది కదా, పప్పులో వేసుకోండి. పొనగంటాకు పప్పు రెడీ అయిపోయింది. మధ్యాహ్నం పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు. స్కూల్ అయితే దగ్గరేనండి, స్కూల్ అయితే దగ్గరే ఉంది. వాళ్ళైతే ఇంటికి వచ్చి అన్నం తినేసిపోతారు. అబ్బాయి సైకిల్ ఉంది, సైకిల్ ఇద్దరు వచ్చి అన్నం తినేసిపోతారండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఫైనల్లీ ఇంట్లో పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అన్నం తినేసి డ్యూటీకి అయితే వెళ్ళాలన్నమాట. నేను డైలీ చేసే పనే కదా, డ్యూటీకి అయితే తప్పదు. డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వీడియో అయితే ఇదేనండి. బాయ్. నచ్చితే కనుక షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. బాయ్.